ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. మిథున రాశి వారికి ఆగస్టు 5, 6, 7, 8 తేదీలు ఈ 4 రోజులు జీవితంలో కొత్త ఆరంభానికి సంకేతాలుగా ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఈ ఆగస్టు 5 నుంచి మీ ఆలోచన విధానంలో, నిర్ణయాల్లో, పరిచయాల్లో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించబోతున్నాయి. చాలా కాలంగా మీరు ఒకే ప్రశ్నతో బాధపడుతున్నారు. నేను తెలివిగా నిర్ణయాలు తీసుకున్నా కూడా చివరి నిమిషాల్లో ఎందుకు పరిస్థితులు మారిపోతున్నాయి? మీ సందేహం మీ మనసులో ఎన్నో రోజులుగా ఉంది. మిథున రాశి వారికి ప్రత్యేకత ఏమిటంటే మీరు కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు, అవకాశాలను ముందుగానే గుర్తిస్తారు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల మంచి అవకాశాన్ని కూడా వదులుకుంటారు. గత కొంతకాలంగా మీ జీవితంలో ఇదే జరిగింది. ఒక మంచి అవకాశం వచ్చింది, కానీ చాలా ఆలోచించారు. చివరికి ఆ అవకాశం ఇంకొకరి చేతికి వెళ్ళిపోయింది. ఒక మంచి పరిచయం ఏర్పడింది, కానీ అపార్థాల వల్ల దూరమైంది. ఒక మంచి పని ప్రారంభించారు, కానీ మధ్యలోనే నమ్మకం కోల్పోయి ఆపేశారు. ఇవన్నీ చూసి మీలో ఆత్మవిశ్వాసం కొంత తగ్గింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఈ ఆగస్టు 5 నుంచి ఇక మీలో ఒక ధైర్యం మళ్ళీ పుడుతుంది. ఇంతకాలం సందేహించిన విషయాల్లో ఇప్పుడు స్పష్టత కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ పని నేను చేయగలను అనే నమ్మకంతో మీరు బలపడుతుంది. ఇక అదే ఈ 4 రోజుల్లో మీకు లభించే గొప్ప వరం. ఉద్యోగం చేసే మిథున రాశి వారికి ఈ సమయంలో కమ్యూనికేషన్ చాలా కీలకంగా ఉంటుంది. మీరు చెప్పే ఒక మాట, మీరు ఇచ్చే ఒక సలహా, మీరు చేసే ఒక ప్రజెంటేషన్ లేదా మీరు పూర్తి చేసే ఒక పని మీ ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడు లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వారికి కూడా కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం, మార్కెటింగ్, మీడియా, కమ్యూనికేషన్, ట్రేడింగ్, అలాగే కన్సల్టింగ్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఒక జాగ్రత్త అవసరం. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మీ బలం, కానీ ప్రతి నిర్ణయాన్ని పూర్తిగా పరిశీలించకుండా తీసుకోవడం మీ బలహీనత. కాబట్టి ఈ 4 రోజుల్లో ఎలాంటి ఒప్పందం అయినా ఒకసారి పూర్తిగా చదివి మాత్రమే ముందుకు వెళ్ళండి. కుటుంబంలో కూడా ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా మీలో సరిగ్గా మాట్లాడని ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు. గతాన్ని గుర్తు చేసుకుని కోప్పడకుండా వారి మాటలను పూర్తిగా వినండి. కొన్నిసార్లు ఒక చిన్న సంభాషణ ఎన్నో సంవత్సరాల దూరాన్ని కూడా తగ్గిస్తుంది. ఈరోజు మీలో మరో మార్పు కూడా మొదలవుతుంది. ఇంతకాలం ఇతరుల అభిప్రాయాల గురించి ఎక్కువగా ఆలోచించిన మీరు ఇప్పుడు మీ జీవితానికి ఏది మంచిదో అదే చేయాలని నిర్ణయించుకుంటారు. ఇది మీ జీవితంలో చాలా పెద్ద మార్పుకి కారణం అవుతుంది. జీవితంలో ఒక గొప్ప సత్యం గుర్తుంచుకోండి. తెలివి ఉన్నవారికి అవకాశాలు చాలానే వస్తాయి, కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న వారే విజయాన్ని అందుకుంటారు. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు గతంలో మీరు కోల్పోయిన అవకాశాలను గుర్తు చేసుకోండి. వాటిలో నుంచి నేర్చుకున్న పాఠాలను మాత్రమే గుర్తు చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో అదే అనుభవం మీకు కొత్త విజయాన్ని అందించబోతుంది. ఈ ఆగస్టు అసలు 6 ఆశ్చర్యాన్ని కనిపించబోతుంది. ఇక ఏంటంటే మీ జీవితంలో వచ్చే ఒక కొత్త వ్యక్తి లేదా కొత్త అవకాశం మీ భవిష్యత్తును దిశనే మార్చే అవకాశాన్ని తీసుకురావచ్చు. మీ అవకాశాలను గుర్తించగలిగితే మిథున రాశి వారికి ఇది చాలా కాలం గుర్తుండిపోయే శుభ సమయంగా మారుతుంది. ఈ ఆగస్టు 6 మిథున రాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ జీవితంలో వచ్చే ఒక సమాచారం, ఒక పరిచయం లేదా ఒక నిర్ణయం రాబోయే నెలల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిగా కలిగి ఉంటుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న సమాచారం లేదా సమాధానం ఇప్పుడు దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారి గొప్ప బలం వారి మాట. వారి సరైన సమయంలో సరైన వ్యక్తితో మాట్లాడగలిగితే అసాధ్యంగా అనిపించిన పనిని కూడా సులభంగా పూర్తి చేయగలరు. కానీ గత కొంతకాలంగా మీరు చేయాలనుకున్న కొన్ని విషయాలను మనసులోనే దాచుకున్నారు. దానివల్ల అపార్థాలు పెరిగాయి. కొన్ని మంచి అవకాశాలు కూడా చేజారిపోయాయి. ఇప్పుడు కాలం మళ్ళీ తిరిగి ఒక అవకాశం ఇస్తుంది. ఈసారి మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పండి. మీ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపించకండి. ఉద్యోగం చేసే మిథున రాశి వారికి ఈరోజు మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుంది. ఒక మీటింగ్, ఒక ప్రెజెంటేషన్, ఒక ఇంటర్వ్యూ లేదా ఒక ముఖ్యమైన చర్చ మీ భవిష్యత్తును కొత్త దారిని చూపించవచ్చు. భయపడకుండా మాట్లాడితే మీపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త భాగస్వాములు లేదా కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. ప్రతి మంచి అవకాశాన్ని వెంటనే
అంగీకరించకండి. ముందుగా అన్ని వివరాలు తెలుసుకోండి. పత్రాలను పరిశీలించండి. అవసరమైతే అనుభవం ఉన్న వారితో సలహా తీసుకోండి. తెలివిగా తీసుకున్న ఒక నిర్ణయం మీకు ఎన్నో సంవత్సరాల బలాన్ని అందిస్తుంది. ఈరోజు మీ పరిచయం వలయం కూడా ఇక విస్తరించే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులు మీ జీవితంలో రావచ్చు. వారిలో కొందరు భవిష్యత్తులో మీ విజయానికి కారణమయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రతి కొత్త పరిచయాన్ని గౌరవంగా స్వీకరించండి. కుటుంబ విషయానికి వస్తే మీ మాటను తప్పుగా అర్థం చేసుకున్న ఒక వ్యక్తితో ఈరోజు మాట్లాడే అవకాశం కూడా వస్తుంది. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న విషయాలను ప్రశాంతంగా వివరించండి. కోపంతో కాదు, సహనంతో మాట్లాడితే చాలా పెద్ద సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. విద్యార్థులపై మిథున రాశి వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. కొత్త కోర్సు, కొత్త నైపుణ్యం లేదా పోటీ పరీక్షలకు సంబంధించిన ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీలో నేర్చుకునే కొత్త విషయం భవిష్యత్తులో మీ కెరియర్కు గొప్ప బలంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఒక చిన్న శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఎంతో కాలంగా రావాల్సిన డబ్బు చేతికి రావచ్చు లేదా అదనపు ఆదాయం వచ్చే కొత్త మార్గం కనిపించవచ్చు. ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న ఆదాయమే తర్వాత పెద్ద సంపాదనకు పునాది అవుతుంది. సాయంత్రం సమయానికి మీలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇకపై అందరినీ సంతోషపెట్టడానికి కాదు, ఇక మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైతే నిర్ణయాలను తీసుకోవాలని మీరు నిర్ణయించుకుంటారు. అదే మీ జీవితంలో అసలు మార్పుకు ప్రారంభం. ఎందుకంటే మిథున రాశి వారికి విజయాన్ని నిర్ణయించేది అదృష్టం కాదు, సరైన సమయంలో తీసుకునే తెలివైన నిర్ణయం. ఈరోజు చివరికి మీ మనసులో ఒక కొత్త ఆశ పుడుతుంది. ఇప్పటి వరకు మూసుకుపోయిందనుకున్న ఒక తలుపు నిజానికి కొత్త దారి తీసుకెళ్లే ద్వారం అని మీకు అర్థమవుతుంది. అసలు శుభ ప్రభావం ఈ ఆగస్టు 7న మరింత స్పష్టంగా కనిపించబోతుంది. ముఖ్యంగా ధనం, ఉద్యోగం, గౌరవం, కొత్త అవకాశాల విషయంలో కాలం మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఈ ఆగస్టు 7 మిథున రాశి వారికి ఆశించిన ఫలితాలు కనిపించడం ప్రారంభమయ్యే రోజులుగా మారబోతుంది. గత 2 రోజులుగా మీలో వచ్చిన మార్పులు ఇప్పుడు బయట ప్రపంచంలో కూడా కనిపించడం మొదలవుతాయి. ఇక ఈ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీ నిర్ణయాలు మరింత వేగంగా, ధైర్యంగా ఉంటాయి. ఇప్పటి వరకు సందేహంతో వెనక్కి తగ్గిన మీరు ఇప్పుడు అవకాశాన్ని ధైర్యంగా అందుకోవడానికి సిద్ధమవుతారు. ఈరోజు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో శుభసూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక చెల్లింపు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ఆర్డర్ రావచ్చు. ఉద్యోగం చేసేవారికి అదనపు బాధ్యతతో పాటు ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి కొత్త ఉద్యోగం గురించి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. మిథున రాశి వారికి తెలివి ఈరోజు వారికి పెద్ద బలంగా మారుతుంది. ఇతరులు గుర్తించని అవకాశాన్ని మీరు ముందుగానే గుర్తించగలుగుతారు. అదే అవకాశం భవిష్యత్తులో మీకు లాభాన్ని తీసుకురావచ్చు. అయితే ఉత్సాహంతో పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి పూర్తిగా పరిశీలించండి. ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రమే దీర్ఘకాల లాభాన్ని ఇస్తుంది. ఈరోజు మీ మాటలకు ప్రత్యేకమైన విలువ ఉంటుంది. మీరు చెప్పిన ఒక ఆలోచన, మీరు ఇచ్చిన ఒక సలహా లేదా మీరు చేసిన ఒక ప్రణాళిక మీ చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకుంటుంది. అందుకే మీ ప్రతిభను దాచుకోవద్దు. మీ అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తపరచండి. ఉద్యోగం చేసే మిథున రాశి వారికి ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయం భవిష్యత్తులో ప్రమోషన్, కొత్త ప్రాజెక్టు లేదా మంచి అవకాశానికి కారణం కావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త మార్కెట్ వైపు అడుగులు వేయడానికి అనుకూల సమయం కూడా కావచ్చు. ఆన్లైన్ వ్యాపారం, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, ట్రేడింగ్, అలాగే బోధన, కన్సల్టింగ్ రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేకంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఇటీవల మీతో దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీతో స్నేహంగా మాట్లాడే అవకాశం ఉంది. గతాన్ని తవ్వకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే బంధాలు మరింత బలపడతాయి. విద్యార్థులపై మిథున రాశి వారికి ఈరోజు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, కొత్త కోర్సులు లేదా విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సంకేతాలు కనిపిస్తాయి. ఈరోజు నేర్చుకునే ఒక చిన్న నైపుణ్యం కూడా రాబోయే కాలంలో మీ కెరియర్కి బలమైన ఆయుధంగా మారుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే అధికంగా ఆలోచించడం వల్ల మానసిక అలసట పెరిగే అవకాశం ఉంది. కొంత సమయం ప్రకృతితో గడపండి. సరిపడా నిద్ర తీసుకోండి. ఇక నీరు ఎక్కువగా తాగండి. ఇవి మీ శరీరానికి కాదు, మీ నిర్ణయాలను స్పష్టతను కూడా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు సాయంత్రం
ఒక మంచి వార్త మీ ముఖంలో చిరునవ్వు తీసుకురావచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం రావచ్చు, లేదా మీ ప్రయత్నానికి ప్రశంస లభించవచ్చు. దీంతో మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. జీవితంలో ఒక గొప్ప సత్యాన్ని ఈరోజు గుర్తుంచుకోండి. విజయం ఎప్పుడూ అదృష్టాన్ని వెతుక్కుంటూ రాదు, సిద్ధంగా ఉన్న వారిని వెతుక్కుంటూ వస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు చేసిన ప్రతి మంచి నిర్ణయం ఈ ఆగస్టు 8 నాటికి మీ జీవితంలో శుభ ఫలితాలను చూపించడం ప్రారంభిస్తుంది. ఇక అందుకే ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో తీసుకోండి. ఎందుకంటే కాలం ఇప్పుడు మిథున రాశి వారికి కొత్త అవకాశాన్ని తలుపులు తెరవటానికి సిద్ధంగా ఉంది. ఈ ఆగస్టు 8 నాటికి మిథున రాశి వారికి గత 4 రోజులుగా కనిపించిన ప్రతి సంకేతం ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించడం ప్రారంభిస్తుంది. ఇక గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎదురుగా జరగబోయే ఇప్పుడు మీకు అర్థమవుతాయి. ఒక అవకాశం ఎందుకు ఆలస్యమైందో, ఒక వ్యక్తి ఎందుకు దూరమయ్యాడో, ఒక పని ఎందుకు ఆగిపోయిందో, ఇప్పుడు వాటి వెనుక ఉన్న కారణం మీకు స్పష్టంగా తెలుస్తుంది. జీవితంలో ప్రతి ఆలస్యం ఓటమి కాదు, కొన్నిసార్లు అది కాలం చేసే రక్షణ. మిథున రాశి వారు సహజంగానే కొత్త అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఒక అవకాశం కోసం తొందరపడుతూ ఇక మరో గొప్ప అవకాశాన్ని కోల్పోతారు. ఈసారి మాత్రం అలా జరగదు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీరు నేర్చుకున్న అనుభవం ఇప్పుడు మీకు సరైన దారిని చూపిస్తుంది. ఇక మీ నిర్ణయాలు మరింత పరిపక్వంగా మారుతాయి. ఇక మీ మాటల విలువ పెరుగుతుంది. మీపై ఇతరుల నమ్మకం కూడా బలపడుతుంది. ఉద్యోగం చేసే వారికి ఈరోజు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. కొత్త బాధ్యత, కొత్త ప్రాజెక్టు లేదా ఉన్నతాధికారుల ప్రశంస ఇవే వైపు మీ భవిష్యత్తుకు మంచి సంకేతాలుగా మారవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త ప్రాంతాల్లో విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మార్కెటింగ్, మీడియా, విద్య, సేల్స్, డిజిటల్ రంగాల్లో ఉన్నవారికి సమయం మరింత ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా స్థిరత్వం కనిపించడం ప్రారంభమవుతుంది. డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం కొత్త మొత్తాన్ని పొదుపు చేయాలని నిర్ణయిస్తారు. ఒక అలవాటు రాబోయే కాలంలో మీకు గొప్ప భద్రతను ఇస్తుంది. కుటుంబంలో కూడా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఉన్న అపార్థాలు తగ్గిపోతాయి. మీ మాటలను కుటుంబ సభ్యుల గౌరవంగా వినడం ప్రారంభిస్తారు. మీరు కూడా వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ మార్పు కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే పని ఒత్తిడి వల్ల వచ్చే అలసట క్రమంగా తగ్గుతుంది. కానీ విశ్రాంతిని నిర్లక్ష్యం చేయవద్దు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం లేదా ప్రకృతిలో నడవడం మీ ఆలోచన కొత్త శక్తిని ఇస్తాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇక ఉదయం లేదా సాయంత్రం మీ ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్థించండి. ఈ ఒక ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మనస్సుకు ప్రశాంతత, నిర్ణయాల్లో స్పష్టత లభిస్తుంది. సాధ్యమైనంత వరకు ఈరోజు ఒక పేద విద్యార్థికి పుస్తకం లేదా పెన్ లేదా నోట్బుక్ దానం చేయండి. పక్షులకి గింజలు వేయండి. మూగజీవులకు నీరు అందించండి. ఇవి చిన్న పుణ్యకార్యాలయాలే ఇక మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతాయి. చివరిగా మిథున రాశి వారికి 3 విషయాలు ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఇక మొదటిది, మీ తెలివిని ఎప్పుడూ సందేహించకండి. రెండవది, అవకాశం వచ్చినప్పుడు భయంతో వెనక్కి తగ్గకండి. మూడవది, మిమ్మల్ని నిజంగా ప్రోత్సహించే వ్యక్తులను ఎప్పుడు దూరం చేసుకోవద్దు. ఈ 3 విషయాల్లో పాటిస్తే ఈ ఆగస్టు 5, 6, 7, 8 తేదీల్లో ప్రారంభమైన ఒక శుభ ప్రభావం రాబోయే నెలల్లో మీ జీవితాన్ని కొత్త విజయాలను, కొత్త గౌరవాన్ని, కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. మిథున రాశి వారికి 4 రోజులు కేవలం శుభదినాలు మాత్రమే కాదు, తమ ప్రతిభని ప్రపంచానికి నిరూపించుకునే అద్భుతమైన సమయం కూడా ఇది. దేవునిపై విశ్వాసం ఉంచండి. మీ శ్రమను కొనసాగించండి. కాలం మీకు సిద్ధం చేసిన ఫలితాలు సరైన సమయంలో తప్పకుండా మీ జీవితంలోకి వస్తాయి. ఇక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.